దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళినటువంటి వ్యక్తి ప్రశాంతంగా జీవించగలడా? పరిశుద్ధంగా జీవించగలడా? పరిపూర్ణుడిగా జీవించగలడా? ఫలభరితమైన జీవితం జీవించగలడా? చేసే పనులలో ప్రతిఫలాన్ని చూడగలడా? ఇంపాసిబుల్. మరి ఏం పొందుకుంటాడు? దుస్థితిని పొందుకుంటాడు, దౌర్భాగ్య పరిస్థితిని పొందుకుంటాడు. ఆ స్థితికి చేరినప్పుడు అనుకుంటాడు, ఎందుకు నాకు ఈ గతి, ఏమిటి నా ఈ పరిస్థితి, ఏమిటి నా ఈ దుస్థితి అని అనుకుంటాడే కానీ తను దేవునికి దూరం అవడం వల్ల, దేవునికి దూరం అయ్యి ఆయన సన్నిధికి దూరం అయ్యి ఇష్టానుసారంగా జీవించడం వల్లే తనకి కష్టం వచ్చింది, తనకి నష్టం వచ్చింది, తనకి ఈ శ్రమలు వచ్చి పడినాయి అని గ్రహించడే. ఇప్పుడు చదువుదారండి 40వ అధ్యాయము 3వ వచనం. తాను చెప్పిన ప్రకారము యెహోవా దానిని రప్పించి చేయించెను. మీరు యెహోవాకు ఏమిటట? విరోధముగా పాపము చేసి ఆయన మాటలు వినకపోతిరి గనుక ఈ గతి పట్టింది మీకు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? గతి లేని వాళ్ళు, గత్యంతరం లేని వాళ్ళు, గురి గమ్యం లేని వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆర్థికంగా చితికిపోయి, మానసికంగా కృంగిపోయి, అన్ని విధాలా చెడిపోయి, అనేక మంది దగ్గరికి వెళ్ళి అడుక్కోవలసిన స్థితికి చేరిన వాళ్ళు మన మధ్య ఉన్నారా? చేతమన్న ఉద్యోగం లేక, ఉద్యోగం ఉన్న చేసేటటువంటి మనసు లేక, కష్టపడే తత్వము లేక, కుటుంబాన్ని పోషించడం చేతగాక దుర్భరమైన దౌర్భాగ్యమైన జీవితం జీవించే వాళ్ళు మన మధ్య ఉన్నారా? దానికి బైబిల్లో ఒక మాట ఉంది, మీరు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ వచ్చారు కాబట్టే మీకు ఈ ఏమిటట? గతి పట్టింది.